Hi guys, welcome back to my channel. So ఈరోజు వెల్లుల్లి కారం చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీకు నోటి రుచిగా తినాలనిపించినప్పుడు చేసుకోండి. సో వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నా. సో ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, సో నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇలా ఉండాలి, కచ్చా పచ్చాగా, మరి నైస్గా కాకుండా. సో ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు మనము కాస్త ఉడకనిచ్చి ఆఫ్ చేసేద్దాం. సో ఆయిల్ పైకి తేలుతోంది లైట్గా. సో ఇట్స్ అంతేనండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ వెల్లుల్లి కారం రెడీ. మీకు గట్టి కావాలి, గట్టి కూడా బాగా మరిగించేసి రెడీ చేసుకోవచ్చు. వాటర్ తక్కువ వేసుకోండి. సో నేను వెల్లుల్లి కారం దోశలు వేయాలనుకుంటున్నాను, అందుకని కాస్త పలుచగా పెట్టుకున్నాను స్ప్రెడ్ చేయడానికి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ సో ఈ విధంగా ఏదైనా కంటైనర్ బాక్స్లో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే 1 month వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్లుల్లి కారం దోశ వేసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. మంచిగా రౌండ్ దోశ వేసుకున్నాం ఫస్ట్. చక్కగా రౌండ్గా వేసేసుకుందాం. సో ఇప్పుడు స్లోగా రిమూవ్ చేసేసుకుందాం. దోశ మెల్లిగా రౌండ్ వేసేసుకుందాం చక్కగా. దోశ రెడీ. సో సిమ్లో పెట్టుకునేసి ఈ వెల్లుల్లి కారాన్ని మనం చక్కగా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకుందాం. సో మన టేస్టీ వెల్లుల్లి కారం దోశ, క్రిస్పీ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది. చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. వెరీ యమ్మీ. సో లెట్స్ స్టార్ట్ ఇన్ వన్ టైం. చాలా సర్కిల్గా రౌండ్ షేప్లో మంచిగా వచ్చింది దోశ. దీనికి కొద్దిగా మన చట్నీ మొత్తం అటాచ్ అవ్వదు దానికి, కారం అంతా. సో కాబట్టి ఒకసారి వేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ వెల్లుల్లి కారం దోశ is ready. I hope you like this recipe. If you like this recipe, please like, share and subscribe my channel. Thank you. Thanks for watching. So today's special వెల్లుల్లి కారం దోశ.